సినిమా స్థాయిని పెంచిన వ్యక్తి, సినిమా పాట వల్ల అక్కడే బందీ అయిపోయిన వ్యక్తి. మనకు అర్థమయ్యే భావాలను మాత్రమే చెప్పాల్సి రావడం కవికి పెద్ద శిక్ష. దానితో సంప్రదాయవాద సాహిత్యాన్ని ఆధునికంగా ఎలా వాడాలో తెలిసినటువంటి కవి. దట్ ఈస్ వన్ గ్రేట్ థింగ్ అబౌట్ శాస్త్రి గారు. బ్యూటిఫుల్ స్టేట్. ఎప్పుడు శాస్త్రి గారు మళ్ళీ ప్రేమ పాట పట్టుకొచ్చారా అంటూనే ఉంటారు. ప్రేమ పాటలకు సంబంధించి ప్రేమ ఒక చౌకబారు దిగజారుడు, ఒక ఫిజికల్ ఫీలింగ్ కాదు, దాన్ని దాటినటువంటి ఒక ఆధ్యాత్మిక భావన అనేటువంటి బరువుని ఆయన తీసుకొచ్చాడు. నీ కాళ్ళను పట్టుకుని వదలనన్నది నా మనసు అన్నాడు తప్ప నా వయసు అని రాయలేదు. అలాంటి కవులు బేసిక్గా అరుదుగానే వస్తారు, ఎందుకంటే గ్రేట్ ఎలిమెంట్స్ ఆర్ రేర్ కదా, ఆయన కూడా రేర్. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. మీకు బాగా నచ్చిన బెస్ట్ సాంగ్ ఏంటి మీ ఉద్దేశం? బొటానికల్ భాషలో పెటల్స్ పూరేకులు, మెటీరియల్ సైన్స్ లో కళలు మెదడు పెనుకేకలు. బా, ఇంకా అలాంటి ఫిలాసఫీ ఒకటి కాదు, ఇంక అందులో ప్రతి లైన్ కొటేషన్ లో రాశాడు ఆ పాట. నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే. నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం 9:30 నిమిషాలకు